హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒక హాట్ అంశం ఏడాది పొడుగునా కాదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల్ని పీడిస్తోంది. అదే 22A. ఈ చట్టం కిందన ఎవరి భూమినైనా తీసుకెళ్లి నిషేధం పెట్టచ్చు. అసైన్డ్ భూములు ఒకప్పుడు వేరే వాళ్ళకి బ్లాక్లో అమ్ముకోకుండా పెట్టినటువంటి చట్టం ఇప్పుడు కొందరి పాలిట చుట్టమవుతోంది. జనం సొమ్ము దోపిడీకి గురవుతోంది. ఒకే ఇల్లు 50 లక్షలు ఉంటే ఆ పక్కన ఉన్నది అసైన్ ల్యాండ్ అయితే 30 లక్షలు 20 లక్షలకో పడిపోతుంది. ఎందుకంటే అసైన్ భూమి అమ్ముకోవడానికి వీలు లేదని. కానీ ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రయత్నిస్తే మరికొంత వివాదాలు తీసుకొచ్చి ఇప్పటికి కూడా అసైన్డ్ ల్యాండ్స్ తరహాలో వివాదాలను క్రియేట్ చేస్తున్నటువంటి 22A మీదన ఇప్పుడు పెద్ద పోరాటానికే రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని తటస్థ మేధావులు దీని మీదన ఒక పోరాట వేదిక ఏర్పాటు చేస్తున్నారు. దానికి తిరుపతి వేదిక కాబోతోంది. ఒక కార్యాలయాన్ని ప్రారంభించి ఈ సెక్షన్ కింద బాధితులు అందరికీ న్యాయం కోసం ఒక న్యాయపరమైనటువంటి చర్చ పోరాటం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సామాజిక వేత్త డాక్టర్ బాబు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఎందుకు అసలు ఈ పోరాటం చేయాలనిపించింది మీకు? సాయి గారు, యాక్చువల్గా పర్సనల్గా నాకు ఈ 22A వల్ల నేను సఫరరే. దాని తర్వాత ఆలోచించాను, ఇట్లా ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఈ ఇష్యూ గురించి పోరాడడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని. సంవత్సరాలు తరబడుతున్న తర్వాత ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే దాదాపుగా 1.95 కోట్ల ఎకరాలు ఈ నిషేధిత భూముల జాబితాల్లో పెట్టేసి ఈ 22A అనే దాని కింద పెట్టేసి ప్రజలతో ఆడుకుంటున్నారనే విషయం తెలుసుకోగలిగాను. దీని తర్వాత చాలా మంది విచారించాను, కొన్ని విలేజెస్కి వెళ్ళేలా. సో ఇది చాలా పెద్ద సమస్యగా అనిపించింది. తర్వాత దీన్ని అంటే అందరూ కలిసి పోరాడితే తప్పితే ఈ సమస్యకి పరిష్కారం దొరికేలాగా కనిపించలేదు. సో దీనికి కొంతమందిని సహాయం కోసం అడిగినప్పుడు రెస్పాండ్ అయ్యారు. చక్రవర్తి గారు, నలమో చక్రవర్తి గారు, ఏపీ వెంకటేశ్వర సార్ గారు, ఇట్లా CFL నుంచి వాళ్ళు సహాయం చేస్తున్నారు. సో దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తే తప్పితే రెవెన్యూ వాళ్ళ నుంచి ఏదైతే ఈ ప్రైవేటు భూములు, అంటే ఒక జీవితకాలం మనం ఆస్తులు సంపాదించుకుంటాం, జీవితం పడుతుంది ఒక ఇంటి స్థలం సంపాదించడానికి. దాని విధంగా 22A అని చెప్పి జనాలు భయపెట్టి డబ్బు తీసుకోవడం వల్ల రెండో విషయం ఏంటంటే రాజకీయాల్లో కూడా చాలా లక్షలు కోట్ల డబ్బు రాజకీయాల్లోకి రావడానికి కూడా ఇది ప్రధాన మార్గం అవుతుంది సాయి గారు. దానివల్ల దీన్ని ఒక అంశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమయ్యాం సాయి గారు. అంటే అసలు ఈ 22A నిషేధ జాబితా అంటే ఇదివరకు నాకు తెలిసి అసైన్డ్ భూములకి అది పెట్టేవాళ్ళు. అలా కాకుండా సాధారణ ప్రజల భూమి ఎలా దీని జాబితాలోకి చేరుతోంది? సాయి గారు, 22A అనేది ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోకుండా ఆ ప్రభుత్వ భూమిని కాపాడడం కోసం పెట్టిన ఒక అంశం. కాకపోతే ఏం జరుగుతుందంటే మధ్యలో వీళ్ళు చాలా డీవియేషన్స్ తీసుకోవడం వల్ల, అంటే ఇద్దరు మధ్యలో పర్సనల్ డిస్ప్యూట్లు ఉన్నా కూడా వాళ్ళు నిషేధిత జాబితాలో పెట్టండి అంటే దీని రిజిస్ట్రేషన్లు అవన్నీ ఆపండి. యాక్చువల్గా అయితే 22A అనేది అంటే రిజిస్ట్రేషన్లు ఆపడం వరకే ఉంటుంది సాయి గారు. కానీ ఇది ఎలా వచ్చిందంటే చాలా మంది ఏంటంటే ఇద్దరు డిస్ప్యూట్ ఉన్నా కూడా 22Aలో పెట్టేయడం, అసలు ప్రైవేటు స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటిల్ని డౌట్ ఉంటే కూడా తీసి పెట్టేయడం. అసలు కొన్ని సందర్భాల్లో రెవెన్యూ వాళ్ళ దగ్గర వాళ్ళ అడంగల్ అని ఉంటుంది, పహాణి అడంగల్ అని ఉంటుంది, లేదు ఫెయిర్ అడంగల్ అని ఉంటుంది. అంటే చాలా సంవత్సరాలుగా ఒక స్థలానికి సంబంధించిన రికార్డు చూడడానికి ఫెయిర్ అడంగల్ అనేది చూస్తాం. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడానికి అడంగల్ పహాణి అనేది ఉంటుంది. ఇది 2 రాష్ట్రాల్లో ఉంటుంది సాయి గారు. మన ఆంధ్ర ఒకటే కాదు, తెలంగాణలో రెండిట్లో ఉంటుంది. సో ఇవి రికార్డులో వాళ్ళ దాంట్లో వాళ్ళు పట్టానున్నా కూడా మాకు డౌట్ ఉంది అని పెట్టేయడం, ఏదన్నా ఒక ల్యాండ్ని కొంచెం రేటు పెరుగుతుంది దాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనూ, ప్లస్ ఏదైతే ఈ పొలిటికల్ రైవలరీలోను ఇట్లా చాలా అంశాల్లోకి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు పరం కాకూడదు అని పెట్టిన ఒక యాక్ట్ని మిస్యూజ్ చేయడం వల్ల చాలా మంది దీంట్లో బాధితులు అవుతున్నారు సాయి గారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ప్రభుత్వం నుంచి ల్యాండ్ అలికేట్ చేస్తారు. అంటే ఎవరైతే మిలిటరీలో వర్క్ చేశారో సైనికులకు కానీ అట్లా వివిధ పొజిషన్లకు సంబంధించి కొంత ల్యాండ్ ఇస్తారు. అట్లా చాలా సందర్భాల్లో ఇస్తారు. ఈవెన్ పద్మశ్రీకి సంబంధించి పద్మశ్రీ అవార్డీస్ కూడా కొంత ల్యాండ్ ఇస్తారు. ఇలా చాలా మందికి కొంత ల్యాండ్ అనేది గవర్నమెంట్ నుంచి అలాట్ చేస్తారు. కానీ అలాట్ చేసిన ల్యాండ్ని కూడా తిరిగి 22Aలో పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ గానే చూపిస్తా ఉండడం వల్ల వాళ్ళకి జీవితకాలం వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలా చాలా అంశాలు ఈ 22A అనే దానికి ముడిపడి ఉన్నాయి సాయి గారు. అందుకనే ఇది క్లియర్ కట్ గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగితే తప్పితే
ఇది ఆ 22A నుంచి బయట రావడానికి అవకాశం లేదని అనిపించి స్టార్ట్ చేయడం జరిగింది సార్. అంటే ఈ 1,95,00,000 ఎకరాలంటే ఆషామాషి కాదు. దాదాపుగా కోట్లాది మంది 60%. జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. మరి అవును. ప్రజలకి ఇంతవరకు ఎందుకు పట్టలేదు ఈ అంశం? ఇది ఏమవుతా వస్తుందంటే సాయి గారు, మనం ఏదన్నా ఇప్పుడు మనం ఇంటి నాకు కూడా చాలా టైం పట్టింది. ఒక ఇంటి ప్లాట్‌కి సంబంధించి ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నేరుగా రెవెన్యూ వాళ్ళ దగ్గరికెళ్తాం. రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తా ఉండండి, చూస్తా ఉండండి, ఇది ఇలా చేయండి, అలా చేయండి అని మభ్య పెడుతున్నారు తప్పితే దీని మీద యాక్షన్ ఏం తీసుకోరు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సో చాలా మంది ఏందంటే అసలు కోర్టులకు కూడా వెళ్ళడం లేదు. చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఈవెన్ కొన్ని దాదాపుగా ఒక 3000 కేసుల వరకు స్టడీ చేయడం జరిగింది సాయి గారు. ఈ ఆల్మోస్ట్ ఈ 9 నెలల సమయంలో. చాలా మంది ఏందంటే కొంతమంది 30, 40 సంవత్సరాల పాటు కూడా కోర్టు చుట్టూ తిరిగినోళ్ళున్నారు. ఆహ్, వాళ్ళందరూ చూసిన తర్వాత నాకనిపించింది వీళ్ళు మభ్యపెడుతున్నారు తప్పితే వీళ్ళు చేసే విధంగా లేరు అని. చాలా సందర్భాల్లో కూడా ఈవెన్ కోర్టులు కలెక్టర్ గారికో లేదా ఆర్డీఓ గారికో, ఎంఆర్ఓ గారికో వీళ్ళందరికీ శిక్షలు విధించిన తర్వాత మాత్రమే తీస్తున్నారు. లేదంటే వాళ్ళు ఏదైతే అమౌంట్లు చెప్తారో ఆ డబ్బుని తీసుకున్న తర్వాత మాత్రమే తీస్తున్నారు సాయి గారు. ఈ దీనివల్ల ఏందంటే చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. మనం నేరుగా రెవెన్యూకి వెళ్ళాలి అనేది ఒకటే మాత్రం ఉంది. అందువల్ల దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తేనే జనాల్లో కొంచెం రివోల్ట్ వస్తుందనేది ఉద్దేశం సాయి గారు. అంటే వాస్తవంగా ఇంతకు ముందయితే తెలీదు గానీ, గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండి చిట్ట చివరి దిగే ముందు 6 నెలల ముందు 22A జాబితాలో ఉన్నటువంటి భూములలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే ఒక 10 ఏళ్ల పాటు ఇంటి స్థలం గాని, 20 ఏళ్ల పాటు ఆహ్, వ్యవసాయ భూమి గాని ఉంటే అంటే 22A భూములు ఎవరో ఒకళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటదో వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఒక ప్రకటన చేసింది. దాంట్లో అంతా అమల్లోకి వస్తూ ఉండగా అందులో పబ్లికొచ్చి నేరుగా అయితే తక్కువ మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ టైంలో అట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న భూముల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించి, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ దాన్ని 22Aలో పెట్టింది. మళ్ళీ ఈ మధ్యన ఏదో విడుదల చేస్తున్నాం ఓ 1,30,000 ఎకరాలు, 1,50,000 ఎకరాలు చొప్పున దశల వారీ ఇందులో కుంభకోణాలు అన్నటువంటి ఆరోపణ చేశారు. అసలు ఈ మొత్తాన్ని ఎలా పిక్చర్‌కి చూడాలి? సాయి గారు ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను యావరేజ్‌గా ఒక లాస్ట్ 10 సంవత్సరాలుగా లెక్కలు చూసినప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక 3,00,000, 4,00,000 ఎకరాలు మేము తీసేస్తున్నామని ప్రకటిస్తాను సాయి గారు. దీనికి ఏం జరుగుతుందంటే ఆ సంవత్సరం రోజుల పాటు ఎవరైతే ఈ విధంగా డబ్బు పే చేస్తారో అంటే ఇప్పుడు ఒక ఎకరా స్థలం ఉందనుకోండి సాయి గారు, అది 22Aలో ఉందనుకోండి. అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఒకవేళ విలేజ్ అయితే ఒక 10,00,000 ఉంటది. ఒక టౌన్ అయితే ఒక ₹1,00,00,000 ఉంటది అనుకుందాం సాయి గారు. టౌన్ ఔట్‌స్కర్ట్స్‌లో అయితే. సో ఏదైతే ఒక 20%, 30%, 40% ఏదైతే అమౌంట్ ఉంటదో దాన్ని పే చేసిన తర్వాత అవన్నీ లిస్ట్ చేసి పెట్టుకుంటారు. ఈ విధంగా ఒకసారి హడావిడి చేసి అవన్నీ రిలీజ్ చేస్తున్నామని చేస్తున్నారో తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నవంబర్ నుంచి వెయిట్ చేస్తున్నాం సాయి గారు. ముఖ్యమంత్రి గారు గాని చాలా ఈవెన్ మన రెవెన్యూ మినిస్టర్ గారు గాని చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్‌కి వచ్చేటప్పటికి అవ్వడం లేదు. ఎంత ఘోరంగా ఉందంటే సాయి గారు మీకు ఒక ఇష్యూ చెప్తాను. ఇక్కడ తిరుపతి దామినేడ్ అనేది మెయిన్‌గా ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్న ఇష్యూ సాయి గారు. దాదాపుగా ఇక్కడ 300 మందికి సంబంధించిన ఇంటి స్థలాలు. అది మొత్తం ఒకే జీవో మీద బేస్ చేసుకొని 282 ఎకరాలు పెట్టారు సాయి గారు. దాంట్లో కస్తూరి గారని ఒక డాక్టర్ గారికి సంబంధించి సర్వే నంబర్ 20 అని దాన్ని తీసేయమని ఈవెన్ కలెక్టర్ గారికి ఫార్మ్ 1 అంటే కలెక్టర్ గారికి శిక్ష విధించింది కోర్టు. ఆ తర్వాత ఆ ఒక్క సర్వే నంబర్ తీశారే గాని ఆ ఆర్డర్‌లో ఉన్న 282 ఎకరాలు దాన్ని తీసేయొచ్చు కదా సాయి గారు, తీయలేదు. మళ్ళా సర్వే నంబర్ 19 ఇదే విధంగా కోర్టుకెళ్లారు. మళ్ళా 19 వరకు తీస్తామంటున్నారు. సో నేనేమంటానంటే ఒకసారి మొత్తం ఏదైతే ఈ విధంగా తప్పుగా పెట్టారో, కరెక్ట్‌గా పెట్టారో అనేది కాకుండా సాయి గారు ఇంకొక చిన్న విషయం కూడా ఏంటంటే గవర్నమెంటే ఏదైనా మనకు అంటే పట్టా గాని, పహాణీ గాని, ఇలా వన్టీలు గాని అన్ని డాక్యుమెంటేషన్ అంతా గవర్నమెంటే ఇస్తది సాయి గారు ప్రజలకి ఎవరికైనా కూడా. మళ్ళా తిరిగి వీళ్ళు డాక్యుమెంట్లు తీసుకుని గవర్నమెంట్‌కి చూపించాల్సిన అవసరం ఏముంటది? వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ వాళ్ళకి చూడడానికి ఈజీ అవుతది గానీ, మళ్ళా తిరిగి ప్రతి ఒక్కరు ప్రతిసారి అప్లికేషన్ ఇచ్చి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్లు ఉన్నాయో ఇవ్వండి అనడం, కొన్ని వాటిలో మీరు ఫేక్ అనడం, కొన్ని రియల్ అనడం, ఇలా కన్ఫ్యూజన్ ఎందుకు? మొత్తం 22Aని బయట తీసేస్తే గవర్నమెంట్‌కి ఏమేమి స్థలాలు ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర రికార్డులు ఉంటాయి కదా! వాళ్ళు తీసుకుంటే ఇది బెటర్ అయిన ఐడియా అనేది ఉద్దేశం సాయి గారు. కారణం మీరు అడిగిన దానికి మీ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ సాయి గారు వీళ్ళు వాళ్ళని ఏం లేదు. ఇదేంటంటే లోకల్ గా ఉన్న పొలిటికల్ సిస్టమ్ కి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పొలిటికల్ సిస్టమ్ కి మెయిన్ గా పొలిటికల్ సిస్టమ్ లోకి డబ్బు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇదే అవుతుంది సాయి గారు. అందువల్ల ఏంటంటే ఆ 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలకి డబ్బు కలెక్ట్ చేయడం, దాన్ని సంవత్సరం తీసేయడం,
ప్రతిసారి ఈ విధంగా కొన్ని తీసేస్తున్నాం అని అనడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి తీయడానికి అవడం లేదు. మేము వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో ఏమండి ఈ విధంగా తీసేస్తామంటారు కదా, మాడుగు తీసేస్తారని అడిగితే సైగర్ వాళ్ళు అంటారు, లేదు సార్ ఇది తీయడానికి కాదు, ఇది కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడో కంప్యూటర్ ఉంటుంది, దాంట్లో ఒక పాస్వర్డ్ ఉంటుంది, వాళ్ళు తీయాలి, మేమైతే ఇక్కడి నుంచి పంపిస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం అని ఇట్లా మధ్యలో గేమ్లోనే ఆగిపోతారు సైగర్ చాలా మంది ప్రజలు తెలుసుకోకుండా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వానికి ఈ నిషేధించాల్సిన ఉద్దేశం లేదు. ఆక్రమించుకున్నటువంటి వాళ్ళది కూడా వాళ్ళకే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళకి 90 పైసలకి రూపాయికినే 90 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తున్న రోజులు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి అంటే రెవెన్యూ ఉద్యోగి ఇది తీయడానికి వీలు లేదని చెప్తే ప్రభుత్వం ఆగుతుందా? లేకపోతే రెవెన్యూ ఉద్యోగి పైన ఉన్నటువంటి కలెక్టర్ స్థాయి అధికారి ఇవన్నీ తీయొద్దండి, తీస్తే ప్రజల ఆస్తులు నాశనం అయిపోతాయని చెబితే ప్రభుత్వం ఆగుతుందా? లేదా ప్రభుత్వానికి తెలియక ఇవన్నీ కూడా ప్రజలకు ప్రయోజనమే, మనం ఇస్తే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళు బాగుపడతారని తెలియక ఆగుతుందా? ఎక్కడ తేడా వస్తుంది? అదే సాయి గారు, నేను దీని గురించి పూర్తిగా పై లెవెల్ వరకు ఒకసారి విచారణ చేసినప్పుడు తెలియకుండా ఏం లేదు సాయి గారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి సాయి గారు. కాకపోతే ఏమవుతుందంటే ఇంతకుముందు అనుకున్నట్లుగా ఒక ఏరియాలో, ఇప్పుడు ఒక ఏరియా మొత్తం, ఇప్పుడు దామినేడు అనే ఏరియాలో 300 ఎకరాలు, దాదాపుగా 282.68 ఎకరాలు దాన్ని ప్లాన్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే సాయి గారు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ప్రజలు విసిగిపోతారు. దాంట్లో రిజిస్ట్రేషన్లు అవడం లేదు, కట్టుకొనివ్వరు సాయి గారు. దాంట్లో మనం కన్స్ట్రక్షన్ చేయడానికి చేయనీరు, కేవలం వాల్ కట్టడానికి కూడా చేయనీరు. సో దీంతో ఏమవుతుందంటే విసిగిపోయి ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలు అయితే దాదాపుగా ఒక ₹1,00,00,000 ఉన్న ఇళ్ల స్థలాన్ని 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు పెట్టి కొనుక్కుంటారు. ఈ విధంగా ఒక 10 ఎకరాలు కొనుక్కున్నారంటే ఒక్కొక్కసారి ఒక పొలిటీషియన్ కి కోట్ల రూపాయల ఆదాయాలు వస్తాయి సాయి గారు. సో మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా ఉంది కాబట్టే ఈ ఇష్యూని సాల్వ్ కాకుండా చూసుకుంటున్నారు సాయి గారు. మీరు చెప్పిన మాట కరెక్ట్ గా సాయి గారు. 99 పైసలకి 90 సంవత్సరాలు 33 సంవత్సరాలు మనం ల్యాండ్ ని ధారాదత్తం చేస్తున్నప్పుడు వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఏముంటది? రెండోది ఏంటంటే, ఏదైతే చెరువులు ఇవన్నీ 1908 నుంచి రికార్డులు ఉన్నాయి, 1934 నుంచి ఉన్నాయి, ఇట్లా రికార్డులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సాయి గారు. గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలనే కానీ గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ పెట్టేసి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు సాయి గారు. అంటే ఇక్కడ అధికారులు డబ్బులు తీసుకుని ఎలా మార్చగలుగుతున్నారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా? సాయి గారు, గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఏమన్నా చేయగలుగుతారు సాయి గారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా పర్సనల్ ఇష్యూని. నేను ఒక స్థలంలో ఒక ఇల్లు కట్టుకున్నాను సాయి గారు. దానికి సంబంధించి నేను కొనుక్కున్నప్పుడు దాంట్లో సర్వే చేయించాను, రిజిస్ట్రేషన్ అయింది, అప్రూవల్ కూడా అయింది సాయి గారు. కానీ దాన్ని 22A పెట్టారు. ఆ పాయింట్ ఏంటంటే, మళ్ళీ దానికి సంబంధించి ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినప్పుడు అది పట్టా జాగాని ఇస్తారు, కానీ 22A పెడుతున్నారు. ఎందుకు అని అడిగితే మాకు కారణం తెలియదు అని అంటారు. కానీ మీరు కట్టేదానికి లేదు అని మళ్ళీ డబ్బులు తీసుకున్న తర్వాత కట్టనిస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు సాయి గారు, తెలిసినా కూడా తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అయిపోయింది సాయి గారు. రీసెంట్ 10 years నుంచి గమనిస్తే ఏదైతే ఈ రెవెన్యూకి సంబంధించి ఇది చాలా, నా గెస్ ఏంటంటే సాయి గారు, ఒక్కొక్కసారి 2-3 లక్షల ఎకరాలు తీస్తున్నారంటే అరౌండ్ 50-60 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా చేతులు మారుతున్నాయి సాయి గారు సంవత్సరానికి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటిగ్రేటెడ్ గా కలెక్టర్ ఆఫీస్ నుంచి, ఆర్డీఓ ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీసుల వరకు ఎవరెవరు ఏమేం చేయాలి, ఎలా నోటీసులు ఇవ్వాలి, ఎలా జనాలు మన దగ్గర రప్పించుకోవాలి, ఎలా డబ్బులు కలెక్ట్ చేయాలి అనేది ఒక సిండికేట్ లాగా లోకల్ పొలిటీషియన్ తో కలిసి వీళ్ళే బెదిరించడం ఇవన్నీ జరుగుతున్నాయి సాయి గారు. కాబట్టి దీనికి సమస్యకి పరిష్కారం అంత ఈజీగా దొరకడం లేదు సాయి గారు, అది మెయిన్ కారణం. అంటే మొన్న చంద్రబాబు గారు చెప్తున్నారు, రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో సమస్యలని పరిష్కారం అయిపోతున్నాయి, భూములకు సంబంధించిన వివాదాలు వస్తున్నాయి. అనేక సార్లు బాబు గారు కన్నెర్ర చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు. దాంతో చకచక పరిష్కారం అయిపోతుంది. వారాంతంలో వార ఆరంభంలో జరుగుతున్నటువంటి యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నటువంటిది, సాటిస్ఫాక్షన్ సంఖ్య పెరుగుతోంది అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. బట్ లిటిగేషన్స్ హైయెస్ట్ రెవెన్యూలోనే ఉన్నాయి, వీటిలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. లోపం ఎక్కడ ఉంది? అదే సాయి గారు, ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా సాయి గారు, దామినేడు అనేది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, దామినేడులో ఒక సర్వే నంబర్ తీసేసినప్పుడు మిగిలిన సర్వే నంబర్లు కూడా తీసేయాలని కలెక్టర్ గారు గట్టి కూర్చొని రిమూవ్ చేయాలి. అలా చేయకుండా ఎందుకు పెడుతున్నారు సాయి గారు? దానికి అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఏమో అక్కడ చెప్తున్నారు, ఇవన్నీ తీసేస్తారు, చుక్కల భూమి తీసేస్తారు, 5 రకాలు తీసేస్తారని.
ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూడండి సాయి గారు. ఒక్క ల్యాండ్ కూడా డబ్బు ఇవ్వకుండా తీయడానికి అవుతుంది అనేది చూడాలి సాయి గారు. ఖచ్చితంగా ఏ ఒక్కటి కూడా అప్లికేషన్లు ఇప్పటికి కూడా సేమ్ దామినేడికి సంబంధించి రిమూవ్ చేయమని అప్లికేషన్లు ఇస్తే మాకు రిప్లై ఏమి ఇస్తున్నారు తెలుసు సాయి గారు. ఇది 22A పెట్టిన దానివల్ల 282 ఎకరాలు పెట్టిన దానివల్ల తీయడం లేదని చెప్తున్నారు. అసలు 200 ఎకరాలు పెట్టడం అనేది కోర్టు తప్పని చెప్పి శిక్ష చేసిన తర్వాత మళ్ళీ దాన్నే తిరిగి ఎంఆర్ఓ గారు మాకు ఇస్తున్న రిప్లైలో చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి సాయి గారు? వాళ్ళు ముఖ్యమంత్రి మాట ఎక్కడ వింటున్నారు, లేదా రెవెన్యూ మినిస్టర్ గారి మాట ఎక్కడ వింటున్నారు సాయి గారు? లేదా అసలు తెలిసే వాళ్ళు గమనుంటున్నారా? రైట్. దీనికి ఇప్పుడు మీరు చేయబోతున్న పోరాటం ఏంటి దీని మీద? సాయి గారు, మేము ఇప్పుడు దాదాపుగా ఒక 3 months నుంచి ముందు ప్రజలందరినీ దీనికి ఇంటిగ్రేట్ చేయాలనేది ఉద్దేశంతో సిఎఫ్ఎల్ ఆస్తి హక్కుల కేంద్రాలని స్థాపించడం అనేది జరుగుతుంది సాయి గారు. ప్రతి నగరంలోనూ ఆస్తి హక్కుల కేంద్రం స్థాపించాలనే ఉద్దేశంతో దాదాపుగా ఇప్పుడు ఒక 50 నగరాలు టార్గెట్ చేసుకుని అక్కడ ఉన్న వాలంటీర్స్ ని తీసుకోవడం, ఎవరైతే వాలంటీర్ గా దీనికి పని చేస్తామని వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం, బాధితులు తీసుకోవడం, వాళ్ళ ఇష్యూస్ అన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది చేస్తూ వచ్చాం. వాటికి సంబంధించి ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎక్కడ ఆ సమస్య ఆగుతుందో, అంటే కొన్ని సమస్యలు ఏంటంటే ఎంఆర్ఓ గారు క్లియర్ చేయాల్సినట్టు ఉంటాయి, కొన్ని జేసీ కోర్టులో క్లియర్ అవ్వాల్సినట్టు ఉంటాయి. కొంతమందికి పాపం కోర్టుకి ఎట్లా వెళ్ళాలి, వేటిని ఎవిడెన్స్ గా చూపించాలి అనేది ఇవి న్యాయ సంబంధమైన కొన్ని సలహాలు ఇవ్వడానికి, ఈ విధంగా అన్ని రకాలుగా ఈ ల్యాండ్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఆఫీసులు ఓపెన్ చేయడం జరుగుతుంది సాయి గారు. ఈ జూలై 5వ తేదీ ఆదివారం రోజు తిరుపతిలో మొదటగా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. దీని తర్వాత వైజాగ్, విజయవాడ, ఇట్లా ప్రతి మెయిన్ నగరాలన్నింటిలో టార్గెట్ చేసి తీసుకొస్తున్నాం. నమ్మర్ సాయి గారు, ఈవెన్ ఒక తిరుపతిలోనే దాదాపుగా 150 లేఅవుట్లకు సంబంధించిన వాళ్ళు, అంటే దాదాపుగా ఒక 1500-2000 మంది వచ్చున్నారు. మరి ఇంతమందికి ఇబ్బందులు ఉంటున్నాయిగా, ఇంకా ఎక్కువ మంది ఉంటారు సాయి గారు. ఈవెన్ తిరుపతి వరకు తీసుకుంటే దాదాపుగా 1,00,000 మంది దాకా ఉంటారు. మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగంలో 59% 22Aలోనే పెట్టినారు. దీనివల్ల రెవెన్యూ లేదా గవర్నమెంట్కి వస్తున్న రిజిస్ట్రేషన్స్, దీనికి వస్తున్న రెవెన్యూ కూడా తగ్గుతుంది సాయి గారు. సో 2 విధాలుగా గవర్నమెంట్కి ఇది నష్టం, సో ప్రజలకి నష్టం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రోల్ బ్యాక్ చేయించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు చూసాం సాయి గారు. ముఖ్యమంత్రి గారు కానీ మన రెవెన్యూ మినిస్టర్ గారు కానీ చెప్తున్న మాటలన్నీ వింటూ వచ్చాం. సరే చేస్తారనే ఉద్దేశంతో చూసాం. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ప్రతి అది కలెక్టర్ ఆఫీస్ కి సోమవారం రోజు వెళ్తున్నాం, గ్రేవెన్స్ లో ఇస్తున్న అప్లికేషన్ అన్ని చూస్తున్నాం, మళ్ళా వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ ఫాలో అప్ చేస్తుందో చెప్తుందో 4 వారాలు మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి మార్పులు పెద్దగా లేవు. ఒక్క ఆవులపల్లి అనే ఇష్యూ మాత్రం తీసుకున్నామని తెలిసిన వెంటనే దాన్ని రోల్ బ్యాక్ చేయమని గవర్నమెంట్ నుంచి, రోల్ బ్యాక్ చేసేదానికి మీరు ఎంక్వైరీ చేయండి అని మాత్రం గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. చూడాలి సాయి గారు. కాబట్టి దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్తే తప్పితే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వదులుకోరు కదా, వాళ్ళు కూడా గట్టిగానే అపోజ్ చేస్తారు అనేది మా ఉద్దేశం కూడా. దానికి తగినట్టుగానే జనాల సమీకరించి దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లడం అనేది మా ఉద్దేశం సాయి గారు. మీకు రాజకీయ పార్టీల అండుందా, లేదా రాజకీయ పార్టీల తోడు కోరుతున్నారా? లేదు సాయి గారు, ప్రస్తుతానికైతే పూర్తిగా ఇది ఎన్జిఓ సంస్థ. ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి కూడా దీనిలో డబ్బులు తీసుకోవడం కానీ ఇంకొకటి ఏమి ఉండవు సాయి గారు. ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలకి అతీతంగా మేము ఈ ఇష్యూని జనాల్లోకి తీసుకెళ్తున్నాం సాయి గారు. ప్రస్తుతానికైతే రాజకీయ పార్టీల యొక్క ఇన్వాల్వ్మెంట్ ని కోరడం లేదు. ఎందుకంటే పొలిటైజ్ అయిపోతే ఇష్యూ మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది, సరిగా రిజాల్వ్ అవ్వదు అనే ఉద్దేశంతో మేము దీన్ని పొలిటైజ్ చేయాలని అనుకోవడం లేదు. పొలిటికల్ పార్టీల యొక్క వీటిని కూడా అడగడం లేదు. కాకపోతే ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా కూడా బాధితులుగాను లేదా వర్క్ చేయడానికి అయితే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సార్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా పరిష్కరిస్తుందని, లేదా న్యాయపరమైనటువంటి జోక్యం ద్వారా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? న్యాయపరమైన జోక్యం ద్వారా పరిష్కరించినా కూడా సాయి గారు, రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరెక్ట్ గా ఒక్క ఇష్యూ వరకే తీసేస్తున్నారు. ఏదైతే కోర్టులు ఒక 4 సార్లు 5 సార్లు కోర్టుల మెట్లు తొక్కిన తర్వాత ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు. కానీ దాన్ని అన్వయించి దాన్ని అప్లై చేసి మిగిలిన ఏదైతే మనం సాల్వ్ చేయగలమో చెయ్యాలి అని అనుకోవడం లేదు. అంటే దీని అర్థం ఏంటి సాయి గారు? ఖచ్చితంగా ఏదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, సాల్వ్ అయితే మన దగ్గరికి జనాలు రారు లేదా మనకు డబ్బు రాదనే ఉద్దేశమే కదా అనేది మేము భావిస్తున్నాం సాయి గారు. కాబట్టి ఇది కోర్టులో సాల్వ్ అవుతున్నా కూడా ఫైనల్ గా రెవెన్యూ నుంచి
ప్రతి విషయం క్లియరెన్స్ రావాలి, ప్రతి విషయం రెవెన్యూ నుంచే ప్రజలకి రావాల్సిన ఏవైతే ఇవి ఉన్నాయో అంటే రికార్డెడ్ పరంగా లేదు రాతపూర్వకంగా రావాలో అవి రెవెన్యూ పరంగానే రావాలి సాయి గారు. కాబట్టి సాల్వ్ చేయాల్సింది రెవెన్యూనే అవుతుంది. కాకపోతే హక్కు తెలుసుకోవడం కోసం కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా 22A సమస్య అన్నది ఇప్పటిదాకా వింటుంటాం, పరిష్కారం ఏంటో తెలియదు, అసలు సమస్య ఏంటో చాలా మందికి తెలియదు. భూములు ఉండి నష్టపోతున్న వాళ్ళకి తెలిసినటువంటి ఈ బాధ, కష్టాలు పడుతున్న వాళ్ళందరూ ఒక్క తాటి మీదకి వచ్చి పోరాటానికి సిద్ధమవుతుంటే ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లోని 1,95,00,000 ఎకరాలు 59% మంది దీనివల్ల భూములు ఉన్నవాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఎంత దారుణంగా పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు. దీని పరిష్కారం సక్రమంగా సాగాలని, మాటలు కాకుండా చేతల్లో ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుందాం.